గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అవి వస్తే కానీ ఎక్విడేషన్స్ రావు అధ్యక్ష. యూనివర్సిటీస్కి మన దగ్గర 20 యూనివర్సిటీలకి రావు అధ్యక్ష. మరి దేశంలోనే మనం వెనకబడి ఉన్నాం అధ్యక్ష. ఇంక రాబోయే కాలంలో మనం భారతదేశంలోనే మన యూనివర్సిటీ మేడ్ యూనివర్సిటీలుగా ఉండడానికి మరి దానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలకి అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంతకుముందు లేదు అధ్యక్ష. ఇంతకుముందు ఇప్పుడు వచ్చి కొత్తగా మన నిర్ణయ చట్టాన్ని కూడా మనం అమెండ్ చేసాం అధ్యక్ష. జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలని చెప్పింది. ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థి ఏదైతే గ్లోబల్లో 100 టాప్ 100 యూనివర్సిటీలు ఉన్న యూనివర్సిటీ చేసుకున్న టైప్తో ఆ యూనివర్సిటీ జాయింట్ సర్టిఫికేషన్, అలాగే మన ఇక్కడ చదువుతున్న యూనివర్సిటీ తాలూకా ఇద్దరు కలిపి అవుట్ గోయింగ్ స్టూడెంట్కి ఇటువంటి ఇద్దరు కలిపి సర్టిఫికేషన్ ఇస్తారు అధ్యక్ష. దాంట్లో గ్లోబల్గా విద్యార్థి కానీ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆ సర్టిఫికేషన్ వల్ల వారి తాలూకా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎలివేషన్ కానీ అన్నీ రావడానికి అవకాశం ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఇంకా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. చాలా విషయాలను అడిగారు అధ్యక్ష. నాడు నేను వచ్చి డిలే అవుతున్నారు, డిలే అవ్వకుండా అన్ని త్వరితగతిగా పూర్తి చేస్తామని చెప్తున్నాము. అలాగే మా సభ్యులు వచ్చి ట్రైబల్ ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు ట్రైబల్ ఏరియాలో వచ్చి హెల్త్ వర్కర్స్ గురించి మా స్టూడెంట్స్ కోసం అడిగారు. ఒక టీచర్ని ట్రైన్ చేస్తున్నాము. ఆ టీచర్కి వచ్చి ఆ పిల్లల తాలూకా మరి బాగోలు చూడడానికి అని చెప్పి హెల్త్ పాయింట్ చూడడానికి అని చెప్పి ఆ టీచర్ని కూడా మరి ట్రైన్ చేస్తున్నామని చెప్తున్నాము. దయచేసి ఇంకేమైనా విషయాల్ని మీరు చెప్పిన విషయాలు మర్చిపోతే రాతపూర్వకంగా తమ పంపిస్తామని కూడా వారికి అందరికీ చెప్తూ ఏ విధంగా అయినా సరే ఓవరాల్గా భయం లాంటి అటు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతూ పిల్లవాడి తాలూకా మా ఇంట్రెస్ట్ అంతా ఒకటే అధ్యక్ష. తమ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ అమ్మఒడి ఇస్తున్నాం అధ్యక్ష. ఇందుకోసం అమ్మఒడి ఇస్తుంది దేనికోసము? ఆ పిల్లవాడిని వచ్చి బాల్య దశలోనే పాప ఇంటి దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రి ఏ పనికో పాటుకో పంపించకుండా ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించి వాళ్ళ చదువు చెప్పించిన ఉద్దేశంతో ఇస్తున్నాం అధ్యక్ష. చాలా మంది నేను కూడా ముందులో ముఖ్యమంత్రి గారిని అడిగాను అధ్యక్ష. మీరు ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వండి, ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వద్దని చెప్పాను అధ్యక్ష. ముఖ్యమంత్రి ఒకే మాట చెప్పారు అధ్యక్ష. అన్న చదువుకుంటున్నప్పుడు ఆ పిల్లవాడి చదువు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా, ప్రైవేట్ స్కూల్లో చదివించాలనేది తల్లిదండ్రుల తాలూకా ఇష్టం. వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు వారి తాలూకా ఇష్టాలు బట్టి వాళ్ళ కష్టం బట్టి ఉంటుంది. మన తాలూకా బాధ్యత ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ధీటుగా ఉండేటట్లు మనం తీర్చిదిద్దాలి గవర్నమెంట్ స్కూల్ని. అది మన తాలూకు బాధ్యత. కాబట్టి దయచేసి దాని దగ్గర ఇది పిల్లవాడికి చదువుకునే ఆర్థిక స్తోమత కోసం మనం ఇస్తున్నాం తప్ప గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఇస్తున్నా కాదు అని ఆయన చెప్పారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదు, అందరూ అక్షరాస్యత ఉండాలని, అందరూ చదువుకోవాలని, అందరూ బాగుపడాలని ఏ తల్లిదండ్రులు అయినా సరే ఇవాళ. ఎందుకంటే ఒక స్టేజ్ ఒక పరిస్థితి దాటిన తర్వాత మన గురించి ఆలోచిస్తాం. ముందు మన గురించి ఆలోచిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారు అధ్యక్ష ప్రతి తల్లిదండ్రి కూడా. ఆ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు వచ్చి తినడానికి ఉన్నా లేకపోయినా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి అనే ఆలోచనతో CEO ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఆ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి అధ్యక్ష. దానికోసం వచ్చి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ప్రతి అంశం కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా కాకుండా ప్రతి సీరియస్గా తీసుకుంటూ మరి వాళ్ళ కార్యక్రమం చేస్తుందని తమ ద్వారా చెప్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలకి, ఈ చేస్తున్న రిఫార్మ్స్కి, ఈ చేస్తున్న కార్యక్రమాలకి సభ్యులందరినీ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.